తిమోతికి పత్రిక రాసిండు. 6:11 తిమోతి పత్రిక. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడమంటున్నాడు. భక్తుడుగా, ఒక సేవకుడుగా ఏం సంపాదించుకోవాలి అని అంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అండి? ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనుషులలోనే దొరికింది. భక్తి అనేది మనం చూసాం పోయిన వారం. అలాగే నీతి గురించి కూడా మనం చూసాము. నీతి అనేది ఏంటంటే నీతిమంతులుగా మనకి ఎవరు కనపడుతున్నారని చెప్పుకున్నాము? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిలోనే నీతి కనపడుతుంది. ఒక సేవకుడుగా, ఒక భక్తుడుగా, ఒక దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు వారి ప్రభువారు మనకి కనపడతారు. అలాగే భక్తి విషయంలో కూడా ఎవరు కనపడతారంటే యేసు ప్రభువారే. నిజంగా యేసు ప్రభువారికి ఉన్నంత భక్తి ఈ రోజున దైవ సేవకులలో కానీ, విశ్వాసులైన వారిలో కానీ కనపడదు. ఆయన ఎంత భక్తిగా కనపడాడంటే తండ్రి అయిన దేవునికి నిజంగా ఆయన భక్తిని చూసి దేవుడు తనను అంగీకరించాడు. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి భక్తిగా బ్రతకాలనేది దేవుని యొక్క ఇష్టం. ఏమండి? భక్తిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, అనేకులను దేవుని వైపు నడిపించే విషయంలో కూడా మరి ప్రయాసపడాలి. ఏమంటే చూడండి, ఒకసారి మనం పోయిన వారం విశ్వాసం గురించి చెప్పుకున్నాం కదా. ఈసారి మరి ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి. ప్రేమ గురించి పౌలు గారు ఏం చెబుతున్నాడు? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఇక్కడ యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అంటే, ప్రేమ అంటే ఎవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు. ఒక సేవకుడుగా చూశారండి ఆయనలో ఎన్ని గుణాలు ఉన్నాయో. 1 నీతిని చూసాము, 2 భక్తిని చూసాము, ఆ తర్వాతకి ప్రేమను చూస్తున్నాం. ఏమండి? నిజంగా యేసు ప్రభువు ఎంతగా ప్రేమించకపోతే మన కోసం తనను తాను బలిగా అర్పించుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. తనను తాను చంపుకోవటం ప్రేమించడం అంటే తను తాను అర్పించుకోవటం. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అంటే మనం ఒక దైవ సేవకుడుగా సంఘాన్ని ప్రేమించినట్లయితే వాళ్ళని దేవునిలో పెంచాలి. ఏమండి? అనేకులను దేవునిలో పెంచడమే సేవని యొక్క ఉద్దేశం. ఆయనలో ఉన్న ప్రేమ అదే అనమాట. దేవుని నిజంగా ప్రేమించిన వాడు సంఘాన్ని ఎలా నడిపించాలి, దేవునిలో ఎలా పోషించాలి, ఎలా సంరక్షించాలి అనే దాని గురించి సేవకుడుగా ఆలోచించాలి. అంటే విశ్వాసుల పట్ల ప్రేమను సంపాదించుకోవాలి. ఒక సేవకుడుగా ప్రేమను సంపాదించుకోవాలి. వాళ్ళను ఎన్ని మాటలు, దేవుని యొక్క మాటలు చెప్పి మన వాళ్ళను దేవుని కొరకు నడిపించే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి మరి ఉండాలనేదే నా యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. సేవకుడుగా మనం వీటిని సంపాదించుకోవాలి. ఏమండి? అవునా కదా? సేవకుడుగా ఏం సంపాదించుకోవాలి? ఏం చెప్పుకున్నాం మనం? నీతి,
భక్తి, విశ్వాసము, ప్రేమ. ఈ ప్రేమ నిజంగా అందరిలో కనపడుతుందా? ఏమండి, ఒక సేవకుడిగా నేనున్నానండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే మిమ్మల్ని దేవుని వాక్యంలో పోషించాలి, మిమ్మల్ని దేవుని వాక్యం ద్వారాగా కాపాడాలి, మిమ్మల్ని దేవుని వాక్యం ద్వారాగా పెంచాలి. అలా ప్రతి వారము మనం దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఒక ఆదివారం మాత్రమే కూడుకునేది కాదండి. అంటే ఎప్పుడెప్పుడు కూడుకోవాలి? ప్రతిరోజు మనము దేవుని సన్నిధానంలో కూడుకోవాలండి. అలా దేవుని సన్నిధానంలో మిమ్మల్ని పెంచడం అనేది నిజంగా మీ పట్ల నాకున్న ప్రేమ. అలాంటి ప్రేమను కలిగి ఉండాలనేదే సేవకుడి యొక్క ఉద్దేశము. ఇంకొక మాట చూద్దాం. అదే తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక